యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ఇక్కడ పిల్లలు యేసుక్రీస్తు ప్రభు వారు తన్ను తాను కనపరుచుకున్నాడు. హల్లెలూయా. పిల్లరా కనపరుచుకున్నాడు. అంతమందిలో ఎవరో ఒకరు గుర్తుపట్టేలా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు, లేక ప్రభువుని ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను. పిల్లరా యోహాను అక్కడ అంటాడు యేసు ప్రభు అని గుర్తుపట్టాడు. హల్లెలూయా. గుర్తుపట్టేశాడు. కనుక ప్రభు తన్ను తాను కనపరుచుకుంటేనే కానీ యోహానుకు కూడా అర్థం అవ్వదండి. యోహాను ఎలా గుర్తుపట్టాడు? ప్రభు తాను యోహానికి కనపరుచుకున్నాడు. ఆ రూపాన్ని యోహాను గ్రహించగలిగాడు. ఇక దినాన్ని దేవుని వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని కార్యాలు ఆయన కనపరుచుకోవడానికి చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గుడ్డివాడు స్వస్థత పొందిన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు అడుగుతారు, ప్రభువా వీడు ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు అని అడిగితే ప్రభు అంటాడు కదా, దేవుడు మహిమ గలవాడని తను ప్రత్యక్షపరచుకోవడానికే మనుషులకు కనపరుచుకోవడానికే ఆయన ఇతన్ని గుడ్డివాడిగా పుట్టించాడు అని చెప్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం. పిల్లలు అంటే కొన్ని కార్యాల ద్వారా దేవుడు తన్ను తాను కనపరుచుకుంటున్నాడు, ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని కార్యాల ద్వారా నేనున్నాను అని రుజువు చేశాడో, అయినా కానీ మనం దేవునికి అనుకూలమైన మార్గంలో ఉండడం లేదు. కార్యాలు చేస్తే దేవుడు గొప్ప కార్యం చేశాడు అని చెప్పడం వరకే తప్ప ఆ గొప్ప కార్యం చేసిన దేవుణ్ణి వెంబడించడంలో శ్రద్ధ చూపించలేకపోతున్నాం. అశ్రద్ధ చేసేవారిగా ఉంటున్నాం, నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటున్నాం. దేవుని పనిని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేటువంటి వారి విషయంలో దేవుడు ఇప్పటికీ బాధపడుతూనే ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే శిష్యులకు తను తాను కనపరుచుకోవడానికి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో ఇలా వ్రాయబడింది, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమునందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పోయిలారా, శ్రీమంతుడును అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, సరైన సమయంలో ఆయన తను కనపరుచుకునేటువంటి దేవుడిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కూడా కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అంటాడు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తమే మనము ఉన్నాము. ఆయనే యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. దేవునికి స్తోత్రం. ఈ భూలోకంలో పిల్లరా అందరికీ అన్ని విషయాల్లో కూడా దేవుడు తప్ప మరి లోకంలో ఎవరూ లేరు. లోకంలో రకరకాలైనటువంటి ఆధారాలు మనకు కనబడుతున్నప్పటికీ కూడా మన జీవితాన్ని బాగు చేయగల ఏకైక ఆధారము దేవుడే. ఆయనే సర్వాధిపతి, ఆయన వల్లనే సమస్తము కలిగింది, ఆయన ఒక్కడే దేవుడు అనే విషయాలు పిల్లరా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కనుక దేవుడిని మనం అలాగూ కనుగొనగలగాలి. ఆయనే నా దేవుడు, ఆయన తప్ప ఈ లోకంలో నాకు వేరొక దేవుడు లేడు, వేరొక ఆధారం లేదు అని చెప్పేసి అనేటువంటి నమ్మకమైనటువంటి సాక్షి జీవితాన్ని కలిగి మనం ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఆ సమయంలో యోహాను ప్రత్యక్షతను చూచి లేక దేవుణ్ణి చూచిన తర్వాత అక్కడున్న వారందరికీ చెప్పాడు, ఆయన ఎవరు అనుకుంటున్నారు? యేసు. హల్లెలూయా. ఆయన ప్రభువు,
ఆయన రక్షకుడు అని చెప్పేసి అని యోహాను చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షతలో తన్ను తాను కనపరుచుకున్నాడు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం.